అమరావతిలో 4 దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్లే వీళ్ల టార్గెట్. పగలు చిన్న పిల్లలతో రెక్కి నిర్వహిస్తారు. రాత్రి కాగానే రంగంలోకి దిగిపోతారు. అక్కడ గౌడౌన్లలో ఉండే కాపర్ బండిల్స్, విలువైన సామాగ్రి ఏది కనిపిస్తే అది ఆటోలో వేసుకొని చెక్కేస్తారు. ఇలా ఈ 2 ఏళ్లలో 18 లక్షల విలువైన సొత్తును మాయం చేసింది ఈ గ్యాంగ్. మంగళగిరికి చెందిన ఈ ముఠా నుంచి 11 లక్షల రూపాయల విలువైన టీవీలు, 74 కాపర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగతనాలకు వినియోగిస్తున్న ఆటోను సీజ్ చేశారు పోలీసులు. ఈ 4 నిందితులకు సాయం చేసిన మరో 6 కూడా ఉన్నారు. వారి కోసం 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ గాలిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామంటున్నారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ 4 ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు.